హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ జీరా రైస్. మనం ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో జీరా రైస్ వేడి అన్నం లేదా చద్దన్నంతో ఈ విధంగా చేసేసుకోవచ్చండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా? ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. వీటిని మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మనం ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత కొద్దిగా శనగపప్పు, మినపప్పు, అలానే పల్లీలు వేసి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. మనకు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత పొడిగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, అలానే ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసి వేయించుకోవాలి. ఈ జీరా రైస్ అనేది మనం ఇన్స్టెంట్గా చేసేసుకొని మనం లంచ్ బాక్స్కి లేదంటే టిఫిన్గా చేసేసుకోవచ్చు అండి. ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఇలా ఇన్స్టెంట్గా చేసి పెట్టవచ్చు. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ అనేది మనం ఎక్కువ కాకుండా మీకు తగినంత వేసుకోండి. అలానే ఉడికించిన రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 క్వాంటిటీకి చేస్తున్నానండి నేను. ఇది మొత్తం మనకు రైస్ అనేది పోపులో కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదంటే ఏమీ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో మనం జీరా రైస్ అనేది చేసి వేడివేడిగా తినేయొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.